రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ మహిళల రక్షణలో మరో ముందడుగు వేసింది. జిల్లా షీ టీం ఆధ్వర్యంలో పోలీసు అక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శ్రీకారం చుట్టారు. ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీస్ అక్క పేరుతో మహిళా కానిస్టేబుల్ను ఇప్పటికే ఎంపిక చేయగా షీ టీంతో కలిసి పనిచేస్తూ ఫోక్సో యాక్ట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ మహిళా చట్టాలపై పోలీస్ అక్క అవగాహన కల్పించనున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ అక్క కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణే ధ్యేయంగా షీ టీం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే పోలీస్ అక్క పేరుతో జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళా కానిస్టేబుల్ ను ఎంపిక చేసినట్టు చెప్పారు. ఇలా ఎంపిక చేసిన లేడీ కానిస్టేబుల్ షీ టీంకి సాయంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు మహిళల చట్టాలతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. యువతులు మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేధింపులకు గురైన వారు జిల్లా షీ టీం నెంబర్ 8712656425 కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ, ట్రైనీ ఎస్ఐ వినీత, షీ టీం ఏఎస్ఐ ప్రమీలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఇది కాకుండా ఇంతకుముందు మనం ఇంకొక ప్రోగ్రామ్ షీ టీం వాళ్ళు చేశారు. అదేంటంటే స్కూల్ పోయి చిన్న చిన్న పిల్లలకి ఆ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏముంటుంది అది చెప్పేశారు. అది కూడా మీరు అందరూ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. అది ఇగ్నోర్ చేసింది మాట కాదు. మనమేంటి అమ్మనాన్ని చెప్తే అమ్మనాన్ని ఏం చెప్తారు, వదిలేసేయాలి, మన పరువు పోతుంది, జనరల్ గా రొటీన్ అని చెప్తారా లేదా? మీరు అప్పుడు మీ అమ్మ నాన్నని సందేహించాలి. అట్లా కాదమ్మా, ఇట్లా ఇట్లా చేయకూడదు, ఎవరైనా ఇట్లా చేయకూడదు, మనం చెప్పాలి, బయట చెప్పాలి, సీడీకి చెప్పాలి, లోకల్ ఎస్ఐ చెప్పాలి, మీ టీచర్స్. సో అందువల్ల అన్లెస్ మీరు చెప్పకుండా వరకు, మీరు చెప్పకపోతే ఈ సొసైటీలో మనం చేంజ్ తీసుకురావాలి పాసిబుల్ లేదు. అందువల్ల గర్ల్స్ మీరు ముందు వచ్చి చెప్తే మనం సాల్వ్ చేయవచ్చు. ఇది చాలా ప్లేసెస్ మాత్రమే, స్కూల్లో కాదు, బయట కూడా మార్కెట్లో ఉండొచ్చు. ఇంకొక షీటింగ్ గురించి చెప్తాను. ఒక లేడీ ఫోన్ చేసింది షీటింగ్ వాళ్ళకి, ఐ థింక్ 15-20-30 డేస్ బ్యాక్. ఒక ఆమె 40 years ఆమె చిన్న పాపకి స్కూల్ తీసుకోకపోతే ఒక అబ్బాయి ప్రతిరోజు ఒక అంకల్ మళ్ళీ వెనుకబడుతున్నారు. వాళ్ళు కూడా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.